book of Lamentations. ఈ దినము విలాప వాక్యములు. Lamentations chapter 3. విలాప వాక్యములు 3వ అధ్యాయము. We find this book after Jeremiah. ఇర్మియా తర్వాత ఉంటుంది ఒక పుస్తకము. Lamentations chapter 3 verse 22 to 24. We will listen to that scripture. 3వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు 3 వచనాలు. Lamentations chapter 3 verse 22 to 24. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము 23 24 వచనాలు. Okay, through the Lord's mercies we are not consumed because his compassions fail not. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. They are new every morning. అనుదినము నూతనముగా. Great is your faithfulness. ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది. The Lord is my portion. నీవెంతైనా నమ్మదగిన వాడు, యెహోవా నా భాగ్యమని నేను అనుకుంటున్నాను. Says my soul. ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. Therefore I hope in him. అందుచేతనే నేను ఆయన యందు నమ్మిక ఉంచున్నాను. Then verse 25 says the Lord is good. 25వ వచనం చూసినట్లయితే తన్ను ఆశ్రయించే వారికి యెహోవా దయాళుడు. To those who wait for him, to the soul who seeks him. తన్ను వెదుకు వారికి ఆయన దయచూపువాడు. Hallelujah. హల్లెలూయా. Great is his faithfulness. ఆయన యొక్క నమ్మకత్వము ఎంతో గొప్పది. Hallelujah. హల్లెలూయా. He will never forget us. See, this is a beautiful scripture, and this Lamentations book is of the weeping prophet Jeremiah. చూడండి, ఈ యొక్క లేఖన భాగం చాలా చక్కని లేఖన భాగం. ఈ పుస్తకము మరి విలాప వాక్యములు ఇర్మియా ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. When the people of Israel, when they had sinned and when God had forsaken them and when they were going through many problems, Jeremiah writes this book. ఇశ్రాయేలు పాపము చేసి దేవుని నుండి తొలగిపోయి భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇర్మియా ప్రవక్త గారి మాటలు రాస్తా ఉన్నాడు. When he watches the people of Israel suffer, his heart breaks. ఇశ్రాయేలు పొందుతున్న శ్రమల్ని ఆయన చూసినప్పుడు ఆయన యొక్క హృదయం ఎంతగానో విరగబడింది. You know, when he watches the people going through so much of death and famine and so many problems, his eyes water when he watches them suffer. చూడండి, ప్రజలు శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, అప్పుల చేత కరువు చేత వారు బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క హృదయము విరిగి ఆయన కన్నీరు కారుతూ ఉంటుంది. Just I want to quote Lamentations chapter 2 verse 11. Lamentations chapter 2 verse 11. If you see, విలాప వాక్యం 2వ అధ్యాయము 11వ వచనం. You can feel the pain of Jeremiah. ఇర్మియాలో ఉన్న యొక్క బాధను మనం అనుభవించగలము. See, he says in Lamentations chapter 2 verse 11, my eyes fail with tears, my heart is troubled, my bile is poured on the ground because of the destruction of the daughter of my people, because the children and the infants faint in the streets of the city. నా కనులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభములుచున్నది, నా కలేజము నేల మీద వలుకుచున్నది, శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. Can you imagine, sometimes we don't read the book of Lamentations. We can understand the condition of Israel during that time, Jerusalem. చూడండి, మనము ఈ యొక్క విలాప వాక్యాలను ఎంతగానో ఎక్కువ చదవము, కానీ ఆ యొక్క విలాప వాక్యాలను చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు పడుతున్న బాధల్ని ఇర్మియా ప్రవక్త గారు చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. Because the heading of Lamentations chapter 1 starts like this: Jerusalem in affliction. చూసారండి, శ్రమలలో ఉన్న యెరూషలేము. This same Jerusalem one day was clapping hands and it was rejoicing when Jesus was there. ఈ యొక్క యెరూషలేము ప్రస్తుతం దుఃఖాక్రాంతులుగా ఉన్న ఈ యొక్క యెరూషలేము యేసు ఉన్నప్పుడు సంతోషించి ఉన్నది. They were clapping hands. వారు చప్పట్లు కొడతా ఉన్నారు. They were saying Hosanna. హోసన్నా, జయవా, నీకు జయమని చెప్తూ ఉన్నారు. But that same Jerusalem today is crying. కానీ అదే యెరూషలేము దుఃఖాక్రాంతురాలుగా ఈ దినాన ఏడుస్తూ ఉంది. In Lamentations chapter 2 the heading says God's anger with Jerusalem. ఇక 2వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభువు కోపము సియోను పైన వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. So and when we see children and infants are fainting in the street, I believe. చంటి బిడ్డలు, శిశువులు ఆ యొక్క వీధులలో మూర్ఛిల్లిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. And verse 12, Lamentations chapter 2 verse 12, it says, 12వ వచనం, they asked their mother, where is grain and wine? As they swoon like the wounded in the streets of this city, as their life is poured out in their mother's bosom. అన్నము ద్రాక్షరసము ఏదని తమ పిల్లలను నడుగగా ప్రాణము విడిచెదరు.
గాయమునందున వారే పట్టణపు వీధులలో మూర్ఛిల్లుదురు, తల్లులు రొమ్ము కొట్టుకొనుచుందురు. He is full of anguish. మరి వారు ఎంతో దుఃఖముతో నిండి ఉన్నారు. And then in Lamentations chapter 3 verse 17, if you see prophet Jeremiah says, "You have moved my soul far from peace, I have forgotten prosperity." నెమ్మదికి నాకును ఆయన బహు దూరం చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను. But verse 21 says, కానీ 21వ వచనం చూస్తే, "This I recall to my mind." అది నీకు ఇంకను జ్ఞాపకం ఉన్నది కదా. When he is going through a lot of problems in his life, when he is in the darkest hour of his life, he recalls to his mind. చూసారండి, తన జీవితంలో చీకటి పరిస్థితిలో ఉన్నప్పుడు, బహు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా అని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దానిని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. The Bible says in verse 21, "Thus I recall to my mind, therefore I have hope." చప్పట్ల కొట్టండి. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. Therefore I have hope. మరి అందుచేతనే నాకు ఆశ పుట్టుచున్నది. Friend, when he is going through the most darkest time in his life, when he is surrounded by famine, when he is surrounded by death, when he is surrounded by so many difficult things, but at that point of time he is recalling the promises of God. Amen. That he is the same unchanging God. చప్పట్ల కొట్టండి. హల్లెలూయా. చూసారండి, ఆయన భయంకరమైనటువంటి ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, కరువుల్లో, అప్పుల బాధలో, సమస్యల్లో ఉన్నప్పుడు, ఆయన దేవుడిచ్చిన వాగ్దానాల్ని ఆయన వర్ధిల్ల చేసే దేవుడు, ఆయన ఎన్నడూ మారని దేవుడు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Today God is speaking with each one of you. ఈ దినము దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. Maybe you are going through a most dark period in your life. బహుశా మీ జీవితాల్లో భయంకరమైన చీకటి గడియల గుండా మీరు వెళ్తూ ఉన్నారేమో. Maybe you are going through loneliness and maybe people have abandoned you. బహుశా మీరు ఒంటరితనంలో ప్రజల చేత తృణీకరింపబడిన వారిగా మీరు ఉండవచ్చు. God's hand is upon you. కానీ దేవుని యొక్క హస్తము మీ పైన ఉన్నది. Because God said in Psalm 23, "I am thy good shepherd." 23వ కీర్తనలో చూసినట్లయితే, నేనే మంచి కాపరిని అని చెప్తున్నాడు. And God said, "I will take you to still waters." మరి పచ్చిక గల బయలు దగ్గరికి, శాంతికరమైన జలముల దగ్గరికి నడిపిస్తాడు. ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. And on the way, when we are going through darkness and when we are going through many kind of problems and persecutions, we need to recall the goodness and the kindness and the gentleness of God. మనం శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క కృప, ఆయన చేసిన మేళ్ళని జ్ఞాపకము చేసుకోవాలి. When I gave up my job and when I came for full time ministry, నేను నా యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి సంపూర్ణ సేవపరచడానికి నేను వచ్చినప్పుడు, there was so much of problems I went through. నేను చాలా భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాను. We had a house that was hypothecated to the bank. మరి బ్యాంక్ వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి ఒక ఇంట్లో మేము కిరాయికి ఉండేవారము. And I had resigned my job, but I had to surrender my house to the bank. కానీ ఆ యొక్క ఇంటిని వారు కబ్జా చేసుకున్నారు కాబట్టి ఆ యొక్క ఇంటిని వారికి ఇచ్చేసి ఇవ్వాల్సి వచ్చింది. But all my relations, they said, "Keep the house, don't sell the house. Have wisdom. You have 2 children. Be very careful." మరి నీకు అమ్మానికి 2 పిల్లలు ఉన్నారు, ఈ యొక్క సొంత గృహాన్ని నువ్వు ఎందుకు అమ్ముకుంటున్నావు, ఇల్లు అమ్మొద్దు అని చెప్పారు. We had to pay money to the bank. మేము బ్యాంకుకేమో డబ్బు చెల్లించాలి. But the relations, they said, "You take a loan from the bank and you pay your bank, but you keep the house in your name." అమ్మా, నువ్వు ఇల్లు అమ్మొద్దు, ఇంటిని మీ పేరిట ఉంచుకొని, కావాలంటే ఇంకో మరో లోన్ తీసుకొని ఆ యొక్క లోన్ కట్టుకోండి అని చెప్తా ఉన్నారు. It was such a difficult period. We were trying to sell the house, but there were no buyers at all. మేమేమో ఇల్లు అమ్మాలనుకుంటున్నాం, కొనేవారు మాత్రం లేరు. And one of my relation, he even promised to give the money, but we refused everything because God called us and he will take care of us. That was our trust on the faithfulness of God. ఒక సహోదరుడు మాకు బంధువులు డబ్బులు ఇస్తానని చెప్పి కూడా మేము దాన్ని తృణీకరించి ఉన్నాం. కానీ మాకు ఒక నమ్మకం ఏంటంటే, మమ్మల్ని పిలిచిన వాడు నమ్మకస్తుడు, ఆయన మమ్మల్ని నడిపిస్తాడు. Brokers will bring people and they will show the house and they will see all the rooms and they will go away. చూడండి, మరి మధ్యవర్తులు, మరి బ్రోకర్స్ ఇల్లు కొనుక్కునే వారిని చెప్పేసి తీసుకొని వచ్చి వాళ్ళ ఇల్లంతా తిరిగి ఇల్లంతా చూసి అయ్యో బాగుంది అనేసి కొని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కొనరు. One day when I was sitting in my house, I got a call from the bank where I worked. చూసారా, మరి నేను ఒక దినాన ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు, నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ బ్యాంక్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. They said, "Settle the money, Bala, it is getting very late."
we cannot wait hereafter. మరి అమ్మా మీరు ఇవ్వాల్సిన డబ్బు త్వరగా ఇచ్చేయండి, మేము ఇక ఆలస్యం చేయలేము, ఇక వేచి ఉండలేము. That day it was terrible for me because I trusted God and I came out of the bank and I was trusting God for everything, but we were not getting any buyers. కానీ మేము దేవుని యందు నమ్మిక ఉంచి మేము ఇక ఉద్యోగాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చాము, కానీ ఆ ఇల్లును కొనేవారు లేరే. People wanted it for black money. They said don't show account, 2 lakhs 3 lakhs don't show account, but we were not ready to do all those kind of things, sir. లక్షలు మరి మీరు అకౌంట్ చూపించాల్సిన అవసరం లేదు, మరి బ్లాక్ మనీతో మేము కొంటామని వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉన్నారు. You know, the church was situated in one of the most key place in Chennai. It was in the most flourishing place, but still we were not getting any buyers. చూసారా, మన యొక్క స్థలము మరి చెన్నైలో మంచి చౌరస్తాలో లేక మంచి ప్రాంతంలో ఉంది, కానీ అది ఇంకా అమ్ముడుపోవట్లేదు, కొనేవారు రావట్లేదు. And we sold the flat for 2 lakhs loss. చూడండి, ఆ యొక్క ప్లాట్ ని 2 లక్షల లాస్ కి మేము అమ్మి వేసాం. There were many people in my bank who were making lot of money, but here a child of God, I was going through a very dark period. Then we sold the flat for 2 lakhs less than what we bought. చూసారా, ఇక బ్యాంక్ లో మాత్రము చాలా మంది వరదలుతూ ఉన్నారు. దేవుని బిడ్డలమైన మేము మాత్రము ఆ యొక్క మేము ఎంతకైతే కొన్నామో దానికంటే 2 లక్షల తక్కువ ధరకే మేము అమ్మి వేసాం. But sometimes we think, hey God, where are you when I'm going through all these problems? కొన్నిసార్లు అనుకుంటాం, ప్రభువా నేను ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? God is there, right there next to us. దేవుడు మనతోనే ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. హల్లెలూయా. And the money is not the criteria at all when we have the great God with us. మనలో గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు డబ్బే ప్రాధాన్యత ప్రాముఖ్యము కాదు. You know, we thought that the 2 lakhs was a big loss, but it was not a loss at all because God took us to the path of righteousness. చూసారా, మేము 2 లక్షలు నష్టపోయాం అనుకున్నాం, కానీ ఆ 2 లక్షలు మేమేం నష్టపోలేదు, ఎందుకంటే దేవుడు మమ్మల్ని నీతి మార్గంలో నడిపించి ఉన్నాడు. Hallelujah.